ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై మన ప్రియ ప్రభువునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు ఇచ్చు లేఖనములు శ్రేష్టమైనవి. ఇక్కడ ఆసక్తితో ప్రార్థన చేయగా అనే మాట వింటున్నాం. చూడండి, ప్రార్థనలో ఆసక్తి చూడండి ప్రభు యొక్క కార్యములను చూసేటట్లుగా చేస్తుంది. అవును, లోకంలో అనేక విషయాల మీద మనం ఆసక్తి కలిగి ఉంటాం. అవును కదా, మనం చేసే పనుల్లో ఆసక్తి, ఎన్నో విషయాల మీద, లోక విషయాల మీద మనం ఆసక్తి కలిగి వాటిని నెరవేర్చుకునటానికి ఎంతగానో ప్రయాసపడతాం. అయితే ఈ ఉదయకాలం ప్రభు ఏమంటున్నాడంటే, ప్రార్థన ఆసక్తి. ప్రార్థన చేయగా ప్రకృతిని శాసించాడు. అవును, ఏలియా మన వంటి మనుషుడే కదా. అయినప్పటికీ తన ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదు. మరలా తిరిగి ప్రార్థన చేయగా ఆకాశం వర్షించును, భూమి తన ఫలమిచ్చెను. అలాగూ తన జీవితంలో ఆసక్తితో చేసిన ఆ ప్రార్థన ప్రకృతిని శాసింపచేసింది. అవును, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ కూడా సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది. పేతురు చెరసాలలో నుంచి విడిపించబడ్డాడు. అవును, ప్రార్థన శత్రువును ఓడిస్తుంది, శోధన మీద విజయం ఇస్తుంది, స్వస్థతనిస్తుంది. ప్రార్థన ప్రకృతిని శాసిస్తుంది. అవును, యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ పట్టుదలతో ప్రార్థన చేయగా ప్రభు సూర్యచంద్రులను ఒక దినం ఆపినట్లుగా మనం చూస్తుంటాం. అవును, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి దానికి ప్రతిఫలం తప్పక ప్రభు వేస్తాడు. అవును, ప్రార్థనలో మనం ఏం కలిగి ఉండాలి? పట్టుదల ఉండాలి, మెలకువ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అవును, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధతను, పవిత్రతను మనం కలిగి ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ప్రీతికరము, నీతిమంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. అవును, ప్రార్థన ఫలాలను మనం తప్పక పొందుతాం. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఆసక్తిగా ప్రార్థన చేయటం కంటే లోకపు విషయాలపై వ్యసనాక్రాంతులు గుండి లోకపు ముచ్చటల్లో సమయాన్ని వృధా చేసుకునేవారుగా ఉంటారు. అవును ప్రియుడా, నువ్వెలా ఉంటున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ప్రార్థనకు సమయం ఇస్తున్నావా? ప్రార్థనలో చేసుకోవటంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకుంటున్నావా? లేక ఏదో మురుకుబడి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో ఆసక్తి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంది, గొప్ప కార్యాలు జరిగించబడేటట్లుగా చేస్తుంది. ఏ మనుషుడు చేయని కార్యములు దేవుడు చేస్తాడు ప్రార్థన ద్వారా. అందుకు ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రభువు నమ్మిన బిడ్డలు చేయవలసిన ప్రధానమైన ఆసక్తి కార్యం ఏంటంటే ప్రార్థన. చూడండి, నిజంగా యేసు ప్రభువులు వారు బేతన్య గ్రామానికి వచ్చినప్పుడు మార్త మరియలు కూడా ఆసక్తితో ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వటం, ప్రభు పాదముల దగ్గర వాక్యం వినటం, ప్రభు బోధ వినటం అంటే ఎంత ఆసక్తి వారి జీవితాల్లో ఉందో చూడండి. భక్తి విషయంలో అవును, వారి కుటుంబీకులుగా ప్రార్థన చేసుకునే అనుభవం, వారి ఆధ్యాత్మిక జీవితంలో భక్తి పట్ల, ప్రార్థన పట్ల, విశ్వాసం పట్ల, వాక్యం పట్ల ఆసక్తి వారిని ఏం చేసిందంటే వారి జీవితాల ఆ ప్రాంతంలో చనిపోయిన లాజరును బ్రతికించి గొప్ప కార్యం చూసేటట్లుగా చేసింది. కనులారా ప్రియుడా, నీ జీవితంలో కూడా నీ పొరుగువారి విషయంలో, సంఘం విషయంలో, పరిశుద్ధుల ఎదుట, సమాజం ఎదుట దేవుడు గొప్ప కార్యములు నీ విషయంలో జరిగించాలంటే నీకున్న ఏకైక ఆధారము, నీకున్న బలము, నీకున్న ఏదైనా ఒక మూల శక్తి ఉందంటే అది ప్రభువే. అయితే ఆయన సన్నిధిలో నువ్వు వేడుకోవటం,
మానక చేయటం అవసరం, పట్టుదల అవసరం, మెలకువ అవసరం, స్థిరత్వం అవసరం, ప్రార్థనలో ఆసక్తి అవసరం. చూడండి, అనేక విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వని వారముగాను, ప్రార్థనకు ఆసక్తి లేని వారముగాను, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం కలిగిన వారముగా ఉంటాం. అవును, అందుకే కుటుంబాల్లో కొదువులు, శోధనలు, ఇరుకులు, లేమి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అని మనం తలంచుకుంటే, వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వకపోవటం, ప్రార్థన విశిష్టతను ఎరగకపోవటం. ప్రియుడా, నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రార్థన ఆసక్తి కలిగి ఉంటున్నావా? ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతములను దేవుడు చేయగలడు, స్వస్థతనివ్వగలడు, విజయమునివ్వగలడు. నీ పక్షంలో ఆశీర్వాదమును హెచ్చుగా బహుగా నీకు కలిగి చేయగలడు. ఈ అనుభవాన్ని నీవు కలిగి ఉందాం. సంఘమైన మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలియా వలె ఆసక్తితో అపోస్తలుల సంఘం వలె మనం ప్రార్థన చేద్దాం. యెహోషువ వలె ప్రార్థనా పరులముగొందాం. చూడండి, యుద్ధ భూమిలో విజయం ఇచ్చాడు యెహోషువ ప్రార్థన. కాబట్టి మన జీవితాల్లో ఈ అనుభవం గొప్పది. ప్రభు సన్నిధికి వచ్చి వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం నీ లేఖనాలు మా ముందుకు తీసుకొచ్చినందుకై వందనాలు. ఏలియా మా వంటి స్వభావం కలిగి వాడైనప్పటికీ తన జీవితంలో వర్షింపకుండానట్లు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదు. అయితే ఆయన ప్రార్థనలో ఉన్న నిజమైన ఆసక్తిని బట్టి నీవు చేసిన కార్యం ఎంత గొప్పది. అవును, ప్రార్థనలో బలముందని, శక్తి ఉందని, అద్భుతం ఉందని, ఆశ్చర్యం ఉందని, ప్రార్థన ప్రాముఖ్యతను, విశిష్టతను మేము ఎరగాలని ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురు బంధకాల నుంచి విడిపించబడ్డాడని ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు. అనేక విషయాల పట్ల మేము ఆసక్తి కలిగి లోకంలో కొట్టుమిట్టాడుతుంటాం. ప్రార్థనలో మెలకువ, పట్టుదల, ఆసక్తి అయా మనోనిబ్బరం మాకు దయచేయం. తద్వారా మా ఆధ్యాత్మిక జీవితాల్లో అయా తండ్రి మునిపెన్నడూ చూడని గొప్ప కార్యములు మేము చూసినట్లుగా సహాయం ఇచ్చేయం. ప్రార్థన ద్వారా స్వస్థత, విడుదల, శోధనల మీద జయము, కుటుంబాల పక్షంలో కట్టబడే ఆత్మీయ కృప మాకు దయచేయండి. అద్భుతమైన కార్యాలు మేము చూసినట్లుగా కృప చూపుతాం. యవ్వన కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి, కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి, గొప్ప ఉద్యమం రగిలింపు చేయం, అన్ని జనులు రక్షణార్థమై ప్రార్థిస్తుండగా సహాయం చేయం. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు నిత్యం మాతో ఉండి బలపరుస్తారమ్మని, మీ నామానికే మహిమ తెచ్చి దినమంతి మీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.